జనవరి 2026 లక్షల ఎకరాల ఫారెస్ట్ తగలబడిపోయింది. నో 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 తగలబెట్టబడింది. ఎక్కడ? పాటగోనియా అంటే సదర్న్ అర్జెంటీనాలో. 2026 లో చాలా విషయాలు జరిగినాయి, జరుగుతున్నాయి. ఇవన్నీ కనెక్టెడ్. ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ రోజు వీడియోలో. బట్ పాటగోనియా జనవరి 2026 లో లక్షల ఎకరాల అడవిని తగలబెట్టడం జరిగింది. మనుషులే తగలబెట్టారు. అండ్ ఇక్కడ అడవి తగలబడంగానే ఒక స్టోరీ, ఒక ఓల్డ్ స్టోరీ గుర్తొచ్చింది, చదువుకున్న వాళ్ళకి గుర్తొచ్చింది. అండ్ ఈ స్టోరీలో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ పేరు రావడం స్టార్ట్ అయింది. ఎక్కడ అర్జెంటీనా, ఎక్కడ సదర్న్ అర్జెంటీనా, ఎక్కడ పాటగోనియా, ఎక్కడ ఇజ్రాయెల్. అండ్ ఎందుకు తగలబెట్టిరంట? సింపుల్, ప్రైస్ తక్కువ చేయనీకి. భూమి యొక్క ప్రైస్ తక్కువ చేయనీకి. ఉన్న జాగా యాజ్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఉంటది. అదే తగలబెట్టిన జాగా, బంజరు జాగా తక్కువ ప్రైస్ పడుతుంది. అప్పుడు చీప్ లో కొట్టేయచ్చు. ఈ స్ట్రాటజీ మనం ఆల్రెడీ ఎప్స్టీన్ ఫైల్స్ లో చూసినాము, డిస్కస్ చేసినాము. పీటర్ థీల్, జెఫ్రీ ఎప్స్టీన్ కూర్చొని ఇదే స్ట్రాటజీని డిస్కస్ చేస్తా ఉంటారు. ఇదేం కొత్త ప్లాన్ కాదు, ఇది వేల సంవత్సరాల నుంచి వస్తున్న ప్లానే. ఏదన్నా ఒక మంచిగున్న విషయాన్ని ఫస్ట్ డ్యామేజ్ చేసి, తగలబెట్టేసి, దాని ప్రైస్ తక్కువ చేసి, తక్కువలో కొనేసి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ డెవలప్ చేసి, దాని న్యాచురల్ వాల్యూని బ్యాక్ కి తీసుకొచ్చి, ఆ ఆస్తి మీద, ఆ కొండల మీద, ఆ గుట్టల మీద, ఆ దేశాల మీద రాజ్యాలు వెళ్ళొచ్చు. ఒక సబ్వర్సివ్ ఈవిల్ ప్లాన్ స్ట్రాటజీ. అండ్ అర్జెంటీనాలో అడవులు తగలబడిపోవడము ఇదంతా ఎప్పుడు జరుగుతూ ఉంటది? వెరీ కన్వీనియంట్లీ ఫిబ్రవరిలో యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది మిడిల్ ఈస్ట్ లో. అండ్ ఆల్సో ఇంకా కన్వీనియంట్లీ ఎవరైతే అర్జెంటీనా ప్రెసిడెంట్ ఉన్నారో హావియర్ మిలే, తను నేను కూడా జూయిష్ పర్సన్ ని, నాకు జూయిష్ యాన్సిస్ట్రీ ఉంది, నేను కూడా జూడయిజం లోకి కన్వర్ట్ కాబోతున్నాను అని అనౌన్స్మెంట్లు ఇస్తా వస్తున్నాడు. ఇజ్రాయెల్ కి విజిట్ చేస్తున్నాడు, అక్కడ వెళ్ళి పూజలు చేస్తున్నాడు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అర్జెంటీనాలో జూయిష్ పాపులేషన్ 0.3% ఏమో ఉన్నది. 0.3% పాపులేషన్ తోనే నువ్వు డెమోక్రసీలో ఎలక్షన్లు గెలవలేవు కదా. సో ఎలక్షన్లు గెలిచేంత వరకు హావియర్ మిలే నేను క్యాథలిక్ అని చెప్పుకున్నాడు. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు జూయిష్ యాన్సిస్ట్రీ ఉంది, నేను జూయిష్ పర్సన్ ని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎలక్షన్ల ముందు కూడా అక్కడక్కడ కొన్ని హింట్లు ఇచ్చిండు. బట్ అది డాగ్ విజిల్ టైప్స్ ఉండే, ఎవరు సీరియస్ తీసుకోలే. అసలు అర్థం కాలే జనాలకి ఈ విషయం. బట్ ఒక్కసారి ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అవ్వగానే అవుట్ ఆఫ్ నో వేరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇజ్రాయెల్ కి విజిట్ చేయడం స్టార్ట్ చేసిండు. నేను టోరా అంటే జూయిష్ పీపుల్ యొక్క రిలీజియస్ బుక్ ని చదువుతున్నా అని చెప్పడం స్టార్ట్ చేసిండు. జుడైజం లో కన్వర్ట్ అవుతా అని కూడా చెప్తూ వస్తున్నాడు. సో ఈ కాంటెక్స్ట్ లో జూయిష్ ప్రెసిడెంట్ ఆర్ జూయిష్ సింపథైజర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అర్జెంటీనాలో 1960s లో లీక్ అయిన ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుందా అన్న అనుమానాలు స్టార్ట్ అయినాయి. ఆ ప్లానే ద ఆండియన్ ప్లాన్. అండ్ ఆండియన్ ప్లాన్ అనేది ఒక లార్జర్ స్ట్రాటజీలో భాగం. ఆ లార్జర్ స్ట్రాటజీ, ఆ లార్జర్ కథ పేరే పాక్స్ జుడైకా. పాక్స్ జుడైకా అంటే ఒక కొత్త వరల్డ్ ఆర్డర్. ఈ వరల్డ్ ఆర్డర్ లో రూలింగ్ క్లాస్ వచ్చేసి జూయిష్ పీపుల్ ఉంటారు, జ్యూస్. అండ్ ఇట్ ఈస్ రన్ ఫ్రమ్ జెరూసలేం. అగైన్ ఈ కథలన్నీ నేను కరెక్ట్ అని క్లెయిమ్ చేస్తలేను, ఇవన్నీ కథలు ఉన్నాయి, చారిత్రాత్మకంగా ఉన్నాయి. అండ్ జూయిష్ పీపుల్ కి వ్యతిరేకంగా ఈ కథలు వేల సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే జూయిష్ పీపుల్ హిస్టారికల్ గా పర్సిక్యూట్ చేయబడ్డారు. గత 2000 సంవత్సరాలుగా క్రిస్టియన్స్ చేతుల్లో, గత 1300-1400 సంవత్సరాల నుండి ముస్లిమ్స్ చేతుల్లో. క్రిస్టియన్స్, ముస్లిం రూలర్స్ జూయిష్ పీపుల్ ని పర్సిక్యూట్ చేస్తూనే వచ్చారు, డిస్క్రిమినేట్ చేస్తూనే వచ్చారు. దీనికి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉన్నది. అగైన్ దీనికి రిలీజియస్ కాంటెక్స్ట్ ఉన్నది, పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నది. మనకు తెలిసి ఈ మూడు మతాలు కూడా అంటే జూడయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ మోనోథెయిస్టిక్ మతాలు. అండ్ మీకు ముందు చాలా సార్లు చెప్పినట్టు మోనోథెయిస్టిక్ మతాల్లో రిలీజన్ కి, పాలిటిక్స్ కి, వైలెన్స్ కి వ్యత్యాసం అనేది ఉండదు. ఇవి మూడు ఒకటే టైంలో ఒకటే విధంగా ప్లే అవుట్ అవుతా ఉంటాయి, కో ఎగ్జిస్ట్ అవుతా ఉంటాయి. సో ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ పాలిటిక్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. సో జూయిష్ పీపుల్ కి వ్యతిరేకంగా చారిత్రాత్మకంగా చాలా కట్టుకథలు పుట్టించబడినాయి. బట్ అదే విధంగా ఈ రోజు మోడర్న్ జూయిష్ స్టేట్ అయిన ఇజ్రాయెల్ లో చాలా తప్పులు జరుగుతున్నాయి, ఒక యాక్టివ్ జెనసైడ్ కూడా జరుగుతున్నది. సో ఈ రోజు వీడియోలో చారిత్రాత్మకంగా వస్తున్న తప్పులేంటి, చారిత్రాత్మకంగా చెప్పబడిన అబద్ధాలేంటి, చారిత్రాత్మకంగా జరిగిన వాస్తవాలేంటి, అండ్ ఈ రోజు అవి ఏ విధంగా ప్లేఅవుట్ అవుతున్నాయి, మోడర్న్ జూయిష్ స్టేట్ యొక్క నియో కలోనియలిస్ట్ అజెండాలేంటి, నియో కలోనియలిస్ట్ ఐడియాస్ ఏంటి, దాన్ని సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీలు వేస్తున్నారు, ఎటువంటి ప్రొపగాండాలు జరిపిస్తున్నారు, ఈ ఏ సర్వేలెన్స్ స్టేట్ ఏ విధంగా పుట్టేయడానికి చూస్తున్నారు, ఇవన్నీ విషయాలు ఈ రోజు ఈ వీడియోలో ట్యాకిల్ చేయడానికి చూద్దాము. ఐ మీన్ వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతే ఇది 2 పార్ట్లలో లాగా నేను చేస్తాను. బట్ ఎస్, చాలా రోజుల నుంచి ప్రామిస్ చేస్తున్న విధంగా ద గ్రేటర్ ఇజ్రాయెల్ వీడియో, ద గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. హిస్టరీ వీడియోలు స్టార్ట్ చేసినవి, ప్రామిస్ చేసినవి అన్ని వస్తున్నాయి. ఆల్రెడీ మనం ప్రామిస్ చేసిన వీడియోలు అన్ని వస్తాయి, ఇంకా కొత్త వీడియోలు కూడా వస్తాయి. నాకు అసలు పెద్ద లిస్ట్ తయారు చేసి పెట్టాను నేను. అండ్ దాంట్లో కొత్త వీడియోస్, కొత్త టాపిక్స్ యాడ్ అయితేనే ఉన్నాయి, బికాస్ ఐ కీప్ ఆన్ రీడింగ్. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంటుంది నాకు. అండ్ ఆ వీడియోలో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు, చూస్తారు అనే నమ్మకం నాకున్నది. సో హిస్టరీ వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. సో మనం ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా గ్రేటర్ ఇజ్రాయెల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ద ప్రామిస్ ల్యాండ్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేద్దాము. చాప్టర్ 1, ద ప్రామిస్. ఈ కథ ఒక మనిషి ఒక ప్రామిస్ తోని స్టార్ట్ అవుతుంది. బుక్ ఆఫ్ జెనసిస్ లో, ఎస్, ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్ లో డిస్కస్ చేసిన బుక్ ఆఫ్ జెనసిస్.
జెనెసిసే. ఈ బుక్ ఆఫ్ జెనెసిస్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంటది. ఓల్డ్ టెస్టమెంట్ జూయిష్ పీపుల్ నమ్ముతారు. అదే విధంగా బైబిల్లో కూడా ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్ కూడా పార్ట్ ఆఫ్ బైబిలే. దాంట్లో ఒక పార్టే బుక్ ఆఫ్ జెనెసిస్. సో ఈ బుక్ ఆఫ్ జెనెసిస్ లో ఒక మనిషి, ఒక వ్యక్తి, ఎ మ్యాన్ కాల్డ్ అబ్రహం, ఆయనకి దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు నీ జాగను వదిలేసి, నీ హోమ్ ను వదిలేసి, నీకు తెలవని ఎప్పుడు చూడని ఒక కొత్త జాగకి వెళ్ళు. అండ్ ఆ జాగకి వెళ్ళడానికి ఒక ప్రామిస్ చేస్తాడు దేవుడు. దాన్ని కవెనెంట్ అంటారు. ద కవెనెంట్. అండ్ ఆ ప్రామిస్ ప్రకారం అబ్రహం డిసెండెంట్స్ ఆ జాగలో ఒక గ్రేట్ నేషన్ ని బిల్డ్ చేస్తారు. అండ్ అబ్రహం డిసెండెంట్స్ కే ఈ జాగని ప్రామిస్ చేస్తున్నా నేను అని దేవుడు చెప్తాడు. అండ్ ఆ జాగ వచ్చేసి కెనాన్. తెలుగు బైబిల్లో కనాను దేశం అంటారు. బైబిల్ చదివిన వాళ్ళకి తెలిసి ఉంటది. సో కెనాన్ కంట్రీ అనేది ఇట్స్ ఎ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. మెడిటరేనియన్ కోస్ట్ పక్కన ఉంటది. సో ఇది ఐడియా, ఇది ప్రామిస్. అండ్ ఈ ప్రామిస్ డైరెక్ట్ గా దేవుడు చేసిండు ఒక గ్రూప్ ఆఫ్ మనుషులకి. ఎందుకు ఆ గ్రూప్ ఆఫ్ మనుషులకే చేసిండు? ఆ గ్రూప్ ఆఫ్ మనుషులే ఎందుకు స్పెషల్? ఈ ప్రశ్నలు బియాండ్ హిస్టరీ వెళ్ళిపోతాయి. అవి రిలీజియస్ టెరిటరీలోకి వచ్చేసాయి. సో ఆ టాపిక్స్ మన ఛానల్లో మనం పెద్ద డిస్కస్ చేయం కాబట్టి ఈ ప్రామిస్ అన్న ఐడియాని తీసుకుందాం మనం. ఎందుకంటే ఇదే ఆరిజిన్ పాయింట్, ఇదే ఆరిజిన్ స్టోరీ గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ లో. అండ్ మనకు తెలుసు ఏబ్రహం నుండే 3 మతాలు పుట్టినాయి. అందుకని ఈ 3 మతాల్ని ఏబ్రహామిక్ రిలీజన్స్ అంటారు. అవి వచ్చేసి జూడయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. ఈ 3 మతస్థులు కూడా ఏబ్రహాం డిసెండెంట్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టెక్నికాలిటీ. ఈ టెక్నికాలిటీని మనం వీడియో ఫర్దర్ గా టచ్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము. బట్ ఈ ఒరిజినల్ ప్రామిస్ ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది జూయిష్ పీపుల్. మేము ఒరిజినల్ ఏబ్రహాం యొక్క డిసెండెంట్స్. ఎందుకంటే జూడయిజం ఫస్ట్ పుట్టింది కాబట్టి ఏబ్రహాం ఇమీడియట్ డిసెండెంట్స్ వచ్చేసి జూయిష్ పీపుల్. సో దేవుడు ఈ జాగని, ఈ కెనాన్ కంట్రీని జూయిష్ పీపుల్ కి ప్రామిస్ చేసిండు అని చెప్పేసి చాలా మంది జూయిష్ పీపుల్ నమ్ముతారు. అండ్ 2-3 వేల సంవత్సరాలుగా నమ్ముతూ వస్తున్నారు. అందుకని ఈ జాగని ద ప్రామిస్ ల్యాండ్ అంటారు. సో ద ప్రామిస్ ల్యాండ్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రామిస్ కేవలం ఏబ్రహాం డిసెండెంట్స్ అంటే జూయిష్ పీపుల్ కి ఇచ్చిర్రు కాబట్టి జూయిష్ పీపుల్ ద చోజన్ పీపుల్ అనబడతారు. జూయిష్ పీపుల్ వాళ్ళని వాళ్ళు కూడా ద చోజన్ పీపుల్ అని డిస్క్రైబ్ చేసుకుంటారు. చోజ్ బై హూ? చోజ్ బై ద గాడ్. సో జూయిష్ పీపుల్ ఆర్ ద చోజన్ పీపుల్. అగైన్ ఎందుకు అన్నది వేరే ప్రశ్న, అది రిలీజియస్ డిస్కషన్. బట్ మోనోథెయిజం లో రిలీజియన్, పాలిటిక్స్ ఒకటే కాబట్టి ద చోజన్ పీపుల్ అన్న కాన్సెప్ట్ పాలిటిక్స్ లో కూడా ప్లే అవుట్ అవుతా ఉంటది. అది ఈ రోజు కూడా ప్లే అవుట్ అవుతా ఉన్నది. అండ్ ఈ ఒరిజినల్ కథలో ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఈ ప్రామిస్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ ప్రామిస్ కాదు. అది ఒక కండిషన్ తో వస్తుంది. అదేంటంటే దేవుడి రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. అప్పుడే ఆ ప్రజల చేతుల్లో ఆ జాగ అనేది ఉంటుంది. జనాలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ జాగ తీసుకోబడుతుంది. ఆ జనాలని ఆ జాగలోంచి ఎల్లగొట్టడం జరుగుతుంది. అండ్ ఇట్లా చారిత్రాత్మకంగా చాలా సార్లు జరిగింది. సో ఇది సెటప్. ద హోల్ ప్రామిస్ ల్యాండ్ కి సెటప్ ఇది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేయబడి వాళ్ళకు ఒక జాగ ప్రామిస్ చేయబడుతుంది. వాళ్ళు అక్కడ ఒక గొప్ప దేశాన్ని నిర్మిస్తారు. బట్ రూల్స్ పాటించని కండిషన్స్ లో వాళ్ళని ఆ జాగలోంచి ఎల్లగొట్టడం జరుగుతుంది, ఎగ్జైల్ చేయడం జరుగుతుంది. సో ఒక ప్రామిస్ ప్లస్ కాన్స్టెంట్ యాంగ్జైటీ ఆఫ్ లూజింగ్ ఇట్. ఇది కండిషన్. ఈ కండిషన్స్ లో ఒక కంట్రీ, ఒక కల్చర్ ఎగ్జిస్ట్ అయితే వస్తున్నది గత 2000 సంవత్సరాల ప్లస్ ఇయర్స్ నుండి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ మీరు చూడండి, జూయిష్ పీపుల్ ఇదే స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ లో ఈ రోజు వచ్చి ఉంటున్నారు. బట్ కాన్స్టెంట్ గా ఈ జాగాను కోల్పోతాము అన్న భయంలో బతుకుతా ఉంటారు. సో ఈ యాంగ్జైటీ అనేది ఇట్ ఈస్ వోవెన్ ఇన్ టు ద ఐడియా ఆఫ్ ద జూయిష్ ల్యాండ్, ఐడియా ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇది మోడర్న్ డే ఇజ్రాయెల్ లో స్టార్ట్ కాలేదు. ఈ యాంగ్జైటీ బుక్ ఆఫ్ జెనెసిస్ నుండి, ఆరిజిన్ పాయింట్ నుండి స్టార్ట్ అయింది. అర్థమైందా? సో ఈ కనాను దేశంలో జూయిష్ పీపుల్ వచ్చి ఉంటున్నారు. వాళ్ళే ఇజ్రాయెలైట్స్. అండ్ ఇక్కడ టెంపుల్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ద టెంపుల్ ఇది ఒక ఫిజికల్ ప్లేస్. జూయిష్ పీపుల్ హిస్టరీలో, జూయిష్ హిస్టరీలో ఇది ఒక చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్. దీని లొకేషన్ వచ్చేసి ఈ రోజు ఏదైతే జెరూసలేంలో అలక్సా మాస్క్ అనేది ఉందో ఎగ్జాక్ట్లీ అదే లొకేషన్. బట్ దానికంటే ముందు కూడా ఈ టెంపుల్ చాలా సార్లు డిస్ట్రాయ్ చేయబడి. సో ఈ టెంపుల్ లోరు, ఈ టెంపుల్ స్టోరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టోటల్ జూయిష్ హిస్టరీలో. సో ఈ ప్రామిస్డ్ ల్యాండ్ లోకి జూయిష్ పీపుల్ వచ్చి బతకడం స్టార్ట్ చేసి ఇక్కడ టెంపుల్ కట్టుకున్నారు. ఆ టెంపుల్ లో వీళ్ళ ప్రక్రియ ప్రకారం పూజలు అనేవి, సాక్రిఫైస్లు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ అరౌండ్ 586 బిఫోర్ కామన్ ఈరాలో బేబిలోనియన్స్ వచ్చేసి ఈ ఫస్ట్ టెంపుల్ ని కూలగొట్టేస్తారు. సో టెంపుల్ ని కూలగొట్టేసి అక్కడున్న కింగ్డమ్ ని డిస్ట్రాయ్ చేసేసి ఈ ల్యాండ్ లోంచి జూయిష్ పీపుల్ ని ఎల్లగొట్టేస్తారు. సో ఈ ఎల్లగొట్టబడిన పీపుల్ ఎగ్జైల్ లో బతుకుతా ఉంటారు. అంటే వలసదారులుగా, రెఫ్యూజీస్ లాగా బతుకుతా ఉంటారు లార్జర్ మెసోపటేమియాలో, అంటే సదర్న్ ఇరాక్ ఈ రీజన్ లో. సో జూయిష్ కల్చర్, జూయిష్ రిలీజన్ అనేది ఈ డిస్ట్రక్షన్ తర్వాత ప్రొఫౌండ్ గా చేంజ్ అవుతుంది. మెసోపటేమియాలో అంటే ఇరాక్ రీజన్ లో కొత్త కొత్త యాంగిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. జూయిష్ రిలీజన్ లో, జూయిష్ ట్రెడిషన్ లో, ఈ రాబినిక్ ట్రెడిషన్ ఇవన్నీ ఇక్కడనే డెవలప్ అయితే. అలాగే జూయిష్ హిస్టరీ అనేది ఫ్యాసినేటింగ్ ఉంటుంది. నాకు పర్సనలీ చాలా ఫేవరెట్. ఎర్లీ ఆరిజిన్స్ ఆఫ్ అబ్రామిక్ రిలీజన్స్, మూడు రిలీజన్స్ యొక్క ఎర్లీ ఆరిజిన్స్ నేను స్టడీ చేస్తూ ఉంటాను. నాకు పర్సనలీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ అంటే చెప్పండి, మనం డిస్కస్ చేసేంత మేర
మేరకు డిస్కస్ చేద్దాము. ఈ రిలీజియన్స్ యొక్క ఎర్లీ ఆరిజిన్స్ మీద మోస్ట్ రీసెర్చ్ అనేది 21st సెంచరీలో జరుగుతున్నది అండ్ వీటి గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఈ టైంలోనే వస్తున్నది. సో ఫ్యాసినేటింగ్ టైం టు బి అలైవ్ అండ్ ఐ హోప్ హిందూయిజం ధార్మిక రిలీజియన్స్ మీద కూడా ఇదే లెవెల్లో సైంటిఫిక్ లెవెల్లో రీసెర్చ్ జరిగి మనందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. బట్ అగైన్ వీటన్నిటి మీద ఎర్లీ ఆరిజిన్స్ ఆఫ్ దీస్ మోనోథిస్టిక్ రిలీజియన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను డిస్కస్ చేస్తాను. నా ఫేవరెట్ టాపిక్ ఇది, రిలీజన్, ఎర్లీ ఆరిజిన్స్, కంపారిటివ్ రిలీజన్ ఇదంతా. బట్ ఎనీవే, డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫస్ట్ టెంపుల్ జూయిష్ పీపుల్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్. ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ ఒక డీప్ పెయిన్ ని, ఒక డీప్ బాధని ఇంప్రింట్ చేస్తుంది జూయిష్ హిస్టరీ పైన, జూయిష్ పీపుల్ కాన్షియన్స్ పైన. వాళ్ళ జాగా నుండి వాళ్ళు ఎలగొట్టబడతారు. బట్ యాజ్ ఆల్వేస్ హిస్టరీలో ఒక గ్రేట్ రూలర్ వస్తాడు, తనే సైరస్ ద గ్రేట్. పేరులోనే గ్రేట్ ఉంది కాబట్టి గ్రేట్ రూలర్. అగైన్ సైరస్ ద గ్రేట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అన్ఫార్చునేట్లీ ఈయన గురించి ఇండియాలో పెద్దగా తెలీదు. అగైన్ యాజ్ ఆల్వేస్ సైరస్ ద గ్రేట్ మీద మీకు ఎపిసోడ్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. హి వాస్ బ్రిలియంట్ అండ్ ఇతను గ్రేట్ మిలిటరీ కాంకరరే కాదు, గ్రేట్ రూలర్ కూడా. ఆక్యుపై చేసిన పీపుల్ ని, చాలా మందిని ఫ్రీ కూడా చేసాడు. సో దాంట్లో భాగంగానే జూయిష్ పీపుల్ ని కూడా ఫ్రీ చేస్తాడు, మళ్ళీ వాళ్ళ జాగాకి వాళ్ళకి వెళ్ళేదానికి పర్మిషన్ ఇస్తాడు. సో జూయిష్ పీపుల్ రిటర్న్ టు దేర్ ల్యాండ్. సో ల్యాండ్ కి రిటర్న్ అయ్యి మళ్ళీ సెకండ్ టెంపుల్ అనేది కట్టుకుంటారు. బట్ ఈ ప్రాసెస్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. అదేంటంటే కొంతమంది ల్యాండ్ కి రిటర్న్ అవుతారు. ఈ ఎగ్జైల్ లో ఉండడం, పీపుల్ ఎగ్జైల్ లో ఉండడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎగ్జైల్ లో ఉండి కమ్యూనిటీని మెయింటైన్ చేయడం, ఎగ్జైల్ లో ఉండి దేశాన్ని మెయింటైన్ చేయడం, ఎగ్జైల్ లో ఉండి ఆలోచనని, జూయిష్ ఐడెంటిటీని మెయింటైన్ చేయడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది ఫస్ట్ టెంపుల్ డిస్ట్రక్షన్ తర్వాతనే స్టార్ట్ అయిపోయింది. సో కొంతమంది జూయిష్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రామిస్డ్ ల్యాండ్ కి రిటర్న్ కారు. అండ్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటూ జూయిష్ కమ్యూనిటీని, జూయిష్ ఐడెంటిటీని, జూయిష్ నేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మీరు జూయిష్ పీపుల్ తీసుకుంటే వీళ్ళు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందున్నారు. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఏషియా, ప్రతి దేశంలో, ప్రతి కాంటినెంట్ లో. వీళ్ళందరికీ ఈ రోజు ఇజ్రాయెల్ కి వెళ్ళిపోవడానికి ఫ్రీ పాస్ ఉంటది. ఇజ్రాయెల్ డైరెక్ట్ గా పాస్పోర్ట్ ఇచ్చేస్తుంది, నేషనాలిటీ ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు వరల్డ్ మొత్తం ఉంటూ, వరల్డ్ మొత్తం ఇజ్రాయెల్ ని రిప్రజెంట్ చేస్తూ ఇజ్రాయెలీ అజెండాని పూజ చేస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ ఈ రోజుది కాదు, 2500 ఇయర్స్ నుండే స్టార్ట్ అయిపోయింది. సో ఈ లార్జర్ జూయిష్ డయాస్పోరా అనేది, పీపుల్ లివింగ్ ఇన్ ఎగ్జైల్ అనేది ఈజ్ ఇంబెడెడ్ ఇన్ టు ద జూయిష్ ఐడెంటిటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా కొంతమంది జూయిష్ పీపుల్ మళ్ళీ ప్రామిస్డ్ ల్యాండ్ కి వస్తారు, సెకండ్ టెంపుల్ అనేది కడతారు. బట్ అగైన్ కొన్ని సెంచరీస్ తర్వాత జూయిష్ పీపుల్ రివోల్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి రోమన్స్ సెకండ్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేస్తారు అరౌండ్ 70 కామన్ ఈరాలో. రోమన్స్ అనే వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారంటే, వాళ్ళు ఒక మిలిటరీ డిక్టేటర్షిప్. వాళ్ళు మీ జాగాని కాంకర్ చేస్తారు, మీ జాగాని పొలిటికలీ కాంకర్ చేస్తారు. సో మీరు పొలిటికలీ రోమన్ రూల్స్ ని, రోమన్ అధికారాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఒక్కసారి మీరు రోమన్ అధికారాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మీ దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, మీ దేవుళ్ళు, మీ గుడిలకి గ్రాంట్లు ఇస్తారు, బంగారం ఇస్తారు. వాళ్ళు కూడా వచ్చి మీ గుళ్ళల్లో మొక్కుతారు. కానీ మీరు మీ మతం పేరు చెప్పుకొని రోమన్ సామ్రాజ్యపు అధికారాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు లేదా ఒప్పుకోనప్పుడు రోమన్స్ వచ్చేసి ఆ మతాల్ని, గుడిలని టోటల్ గా డిస్ట్రాయ్ చేయడానికి చూస్తారు. దీనికి ఒక లాంగ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉన్నది. మోనోథెయిజం లో మనం ఒక ఫీచర్ చూస్తాము. అదేంటంటే వీళ్ళు ఏ దేశాన్ని కాంకర్ చేసినా ఆ లోకల్ రిలీజన్ ని, ఆ లోకల్ టెంపుల్స్ ని యాజ్ ఎ పాలసీ డిస్ట్రాయ్ చేస్తారు. అది మోనోథెయిజం లో ఒక ఫీచర్. బట్ రోమన్ సామ్రాజ్యం అన్నది 4th సెంచరీ వరకు మోనోథెయిజం ని అడాప్ట్ చేసుకోలేదు. 4th సెంచరీ వరకు రోమన్ సామ్రాజ్యం అన్నది ఒక పాలిథెయిస్టిక్ కల్చర్, ఒక వైలెంట్ కల్చరే, బట్ పాలిథెయిస్టిక్ కల్చర్. సో వీళ్ళు ఒక కాంప్లెక్స్ రిలీజియస్ పాలసీ మెయింటైన్ చేసేవాళ్ళు. అదేంటంటే ఏ దేశాన్ని ఆక్యుపై చేసినప్పుడు లోకల్ పీపుల్ రోమన్ రూల్ ని యాక్సెప్ట్ చేసేసారు అనుకోండి, అప్పుడు రోమన్ సామ్రాజ్యం వచ్చేసి ఆ లోకల్ పీపుల్ యొక్క రిలీజియన్ ని పెంచి పోషిస్తారు. టెంపుల్ గ్రాంట్లు ఇవ్వడము, ఆ దేవుళ్ళని వీళ్ళ ప్యాంథియాన్ లోకి యాడ్ చేసుకోవడము, ఇది ఒక సింక్రెటిక్ ప్రాసెస్ ఉండేది. లేదు, మీరు రెసిస్ట్ చేస్తున్నారు, రోమన్ సామ్రాజ్యాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, దానికి మతం ఆధారం తీసుకుంటున్నారు, ఇలాంటి సందర్భాల్లో ఆ మతాల్ని, ఆ పీపుల్ ని రోమన్ సామ్రాజ్యం క్రష్ చేసేసేది. సో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో భాగంగానే జూయిష్ పీపుల్ వాళ్ళ మతం ఆధారితంగా రివోల్ట్ చేస్తుర్రు అని చెప్పేసి జూయిష్ పీపుల్ యొక్క టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసేస్తారు. దిస్ ఈస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెకండ్ టెంపుల్ ఇన్ 70 కామన్ ఈరా. సో ఈ సెకండ్ డిస్ట్రక్షన్ తర్వాత జూయిష్ కమ్యూనిటీ అన్నది ఇంకా లార్జ్ గా ఎక్స్పాండ్ అయిపోతుంది. సముద్రాలు దాటి వెళ్ళిపోతారు, మెడిటరేనియన్ దాటి యూరోప్ కి వెళ్ళిపోతారు, ఫార్ ఈస్ట్ లోకి వచ్చేస్తారు, ఏషియాలోకి వచ్చేస్తారు, అండ్ ఈవెన్చువల్లీ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతారు. సో ఏ ప్రజలైతే వాళ్ళ భూమిని కోల్పోయారో, వాళ్ళ టెంపుల్ ని కోల్పోయారో, వాళ్ళు 1800 ఇయర్స్ పాటు వాళ్ళకంటూ ఒక స్టేట్, వాళ్ళకంటూ ఒక రాజ్యం లేకుండా, వాళ్ళకంటూ ఒక జాగ లేకుండా, వాళ్ళకంటూ ఒక ఆర్మీ లేకుండా, ఒక క్యాపిటల్, ఒక జియోగ్రాఫికల్ కామన్ పాయింట్ అన్నది లేకుండా ఒక కమ్యూనిటీ లాగా, రిలీజన్ లాగా సర్వైవ్ అయ్యారు. ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ విషయం. ప్రపంచంలో ఇంకే రిలీజన్ తోని ఈ విధంగా జరగలేదు. ఒక రిలీజియన్, ఒక కల్చర్ సర్వైవ్ కావాలంటే ఒక జియోగ్రఫికల్ మార్కర్ ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి. బట్ ఇవేవి లేకుండా దానికి తోడు పర్సిక్యూట్ అవ్వకుంటూ, అంటే క్రిస్టియన్ కంట్రీస్ లో, ఇస్లామిక్ కంట్రీస్ లో జూయిష్ పీపుల్
పీపుల్ అనే వాళ్ళు పర్సిక్యూట్ అవుతూ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో విధంగా సర్వైవ్ అయితే వచ్చారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక మిరాకిలే, హ్యూమన్ హిస్టరీలో ఇది ఒక మిరాకిలే, ఒక స్ట్రేంజ్ మిరాకిల్. అండ్ ఈ జూయిష్ పీపుల్ వాళ్ళ ల్యాండ్ కి తిరిగి వెళ్ళాలి అన్నది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లోకి ఇంగ్రెయిన్ అయిపోయి ఉంటది అనమాట. వాళ్ళు రోజుకి 3 సార్లు మొక్కుతా ఉంటారు, ప్రేయర్ చేస్తూ ఉంటారు, జెరూసలేం సైడ్ తిరిగి మళ్ళీ మా ప్రజలు మా భూమిలోకి రిటర్న్ కావాలి అని చెప్పేసి. సో ప్రతి పూజ, ప్రతి మీటింగ్, ప్రతి కాంగ్రిగేషన్, ప్రతి పండగ అన్ని రిటర్న్ టు ద ల్యాండ్ గురించే. అండ్ ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. పెళ్లి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఒక కమ్యూనిటీలో, ఒక ఫ్యామిలీలో పెళ్లి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉండాలని చూస్తారు. బట్ అలాంటి పెళ్లిలో కూడా జూయిష్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ని పగలగొడతారు, ఒక గాజు గ్లాస్ ని పగలగొడతారు. ఎందుకు? టెంపుల్ డిస్ట్రక్షన్ ని గుర్తుపెట్టుకోవడానికి. సో నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో కూడా నువ్వు ఈ డిస్ట్రక్షన్ ని మర్చిపోకూడదు అని చెప్పేసి నీ ప్రతి డెసిషన్ రిటర్న్ టు ద ల్యాండ్ గురించే ఉండాలని చెప్పేసి ప్రతి ఆస్పెక్ట్ లో దీన్ని ఇంగ్రీన్ చేయడం జరుగుతుంది. సో అంత ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఒక హోప్ లో ఉండేవాళ్ళు ఏదో రోజు దేవుడు మళ్ళీ మనల్ని మన జాగకి పిలుస్తాడు అని చెప్పేసి. అండ్ జూయిష్ పీపుల్ మళ్ళీ వాళ్ళ జాగకి రిటర్న్ అయినప్పుడు వరల్డ్ అనేది ఎండ్ అయిపోతుంది. అకార్డింగ్ టు ద జూయిష్ మిథాలజీ, వన్స్ జూయిష్ పీపుల్ రిటర్న్ టు దేర్ ప్రామిస్డ్ ల్యాండ్, దెన్ జడ్జ్మెంట్ డే అనేది వచ్చేస్తుంది, వరల్డ్ అనేది ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి జూయిష్ పీపుల్ నమ్ముతారు. సో 1800 ఇయర్స్, 1900 ఇయర్స్, 2000 ఇయర్స్ పాటు స్ట్రగుల్ అయ్యారు జూయిష్ పీపుల్, సర్వైవ్ అయ్యారు. కానీ ప్రామిస్డ్ ల్యాండ్ లోకి ఎంటర్ కాలేకపోయారు. రోమన్స్ జూయిష్ పీపుల్ ఒక్కసారి ల్యాండ్ లోంచి వెళ్ళగొట్టిన తర్వాత 1-2 సెంచరీస్ లోనే జెరూసలేం అనేది క్రిస్టియన్స్ కి హోలీ ల్యాండ్ అయిపోతుంది. 4th సెంచరీ నుండి రోమన్ సామ్రాజ్యానికి హోలీ ల్యాండ్ అయిపోతుంది. అండ్ ఇంకొన్ని సెంచరీస్ కాగానే ముస్లిమ్స్ గేమ్ లోకి ఎంటర్ అయిపోతారు, వాళ్ళకి జెరూసలేం అన్నది ఇంపార్టెంట్ ల్యాండ్ అయిపోతుంది. సో ఇస్లాం కి, క్రిస్టియానిటీకి జెరూసలేం, ఇజ్రాయెల్ అన్నది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ అయిపోతుంది. సో ఫర్ క్లోజ్ టు 2000 ఇయర్స్ జూయిష్ పీపుల్ కి ఇజ్రాయెల్ స్టేట్ అన్నది ఒక కళ లాగానే మిగిలిపోతుంది. బట్ సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ 20th సెంచరీలో జూయిష్ పీపుల్ ద ప్రామిస్డ్ ల్యాండ్ కి రిటర్న్ అవ్వడం స్టార్ట్ అవుతారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ డికేడ్స్ ఇజ్రాయెల్ అన్న కంట్రీ డిక్లేర్ అయిపోతుంది. సో 20th సెంచరీలో ఏం జరిగింది? దానికంటే ముందు క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి జెరూసలేం అన్నది ఎందుకు ఇంపార్టెంట్ టూర్ అయిపోయింది? అలెక్సా మాస్క్ అనేది ఎట్లా కట్టారు? ఈ మొత్తం స్టోరీలో కలోనియలిజం రోల్ ఏంది? బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఈ స్టోరీలో ఏం రోల్ ప్లే చేసింది? అల్టిమేట్లీ ఈ జూయిష్ స్టోరీని హిట్లర్ ఏ విధంగా ఇంపాక్ట్ చేసిండు? ఇవన్నీ టాపిక్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. ఈ ఎపిసోడ్ లో మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి ఆన్సర్స్ కంటే, బట్ ఇది 2000 year old స్టోరీ. సో ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ మెల్లగా పీల్ అవుతా ఉంటది. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను 2 episodes అన్నాను కదా, కాదా ముందుకెళ్తున్న కొద్దీ ఇది 2 episodes లో ఫినిష్ అయ్యేలాగా అనిపిస్తలేదు, 3 లేదా 4 episodes వచ్చేలాగా ఉన్నాయి. సో ద గ్రేటర్ ఇజ్రాయెల్ వీడియో ఎపిసోడ్ 1 లో గ్రేటర్ ఇజ్రాయెల్ టాపికే రాలేదు పెద్దగా, మరి అట్లా ఉంటుంది మనతో. బట్ ఎనీవే నేను ప్రామిస్ చేస్తున్నా, నో పన్ ఇంటెండెడ్, ద సీక్రెట్ హిస్టరీ 3rd and final episode కూడా వస్తుంది. హిస్టరీ టాపిక్స్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇది హిస్టరీ ఛానల్ బేసికలీ. మధ్యలో ఏదైనా కంటెంపరీ టాపిక్ వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు అవి మనం డిస్కస్ చేస్తాం కానీ, కల్చర్ గురించి డిస్కస్ చేస్తాం కానీ, మన ప్రైమరీ ఫోకస్ హిస్టరీనే. నా ప్రైమరీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా హిస్టరీనే. సో మీరేం బాధపడకండి, గాబరు కాకండి. గ్రేటర్ ఇజ్రాయెల్ స్టోరీ అన్నది కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, యాజ్ ఆల్వేస్ వెళ్ళిపోయే ముందు కల్టౌలస్ కి షౌట్ అవుట్. ఈ రోజు మన కల్టౌలస్ వచ్చేసి అడిక్టెడ్ టు నితిన్, సమగ్యాని, లవ్ యూ సమగ్యాని, వాట్సాప్, సుహాంత్ దేశరాజు, వేఫేరర్ 39, అజయ్ తేజ, అసోదు. సో యాజ్ ఆల్వేస్ లవ్ యూ కల్టౌలస్. అండ్ అదే విధంగా ద ఈవినింగ్ షో ఎపిసోడ్లు చాలా బాగా వస్తున్నాయి. ఒక ఎపిసోడ్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్టర్ అవలస్ కి, కల్టౌలస్ కి యాక్సెసిబుల్ ఉన్నది, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీకెండ్ నేను లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తాను. సో మెంబర్స్ కి బ్యూటిఫుల్ కాంటెంట్ వస్తున్నది. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అవర్ మెంబర్స్. మన ఛానల్ ని, మన ఎఫర్ట్స్ ని సపోర్ట్ చేయడానికి మెంబర్స్ ఈజ్ అ గ్రేట్ వే. సో మెంబర్షిప్స్ ఆల్రెడీ తీసుకోకపోతే తీసుకోండి. అండ్ అదే విధంగా మన ఛానల్ ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కింద హై బటన్ ఉంటుంది, వాడుకోండి. సో గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఎపిసోడ్ 1. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.